First of all, we will start with the digital electronics. Avinash, why NAND is faster than NOR in CMOS? First of all, if you want to design a CMOS based circuit for AND gate or NAND gate, how the PMOS and NMOS are connected? In serial, in parallel they are connected. Which one is connected parallelly and which one is connected serially? PMOS is connected serially and NMOS is connected parallelly. PMOS parallel, NMOS series for navigate. Product Parallel PMOS. So in that case, which one is faster? Either NAND based or NOR based in CMOS. Or with NAND based. Why? Because serial connection to the output functions compared to In navigate, more number of In PMOS, NAND is connected parallelly and NOR based connected serially in PMOS. So obviously parallel kabatti fast compared to NOR based. Next, A plus A bar B. How much? Cheyakunda chappali. A plus A bar B. plus A bar B. A plus A bar B. D. Huh? A plus AB. Wrong. AB bar. Wrong. A plus A Bar B. A plus and a complete bar. A plus B. Change. A plus A bar B. A plus A bar into B. A bar A का A B का A plus A bar B. A के साथ में Chaturya. ఏంటి ఆన్సర్ A plus B. A into A bar plus B. ఎవరు అక్కడ గోలా చూడు. A into of A bar plus B. A to A bar plus B. B ఎలా వస్తుంది B? A into A bar 0. A into B. ఓన్లీ B అయితే రాదు. రాంగ్. A into A bar 0 plus B B. A into A bar plus B. A into A bar plus AB. ఇది 0, ఇది AB. అది చెప్పడానికి ఎక్స్ప్రెషన్ ఏ ఇంటంటే మేము ఏ bar plus B అన్నది. ఏ ఆఫ్ అని చెప్తాను. ఏ ఆఫ్ అంటే నేను చెప్తా A ఇంటూ బ్రాకెట్స్ లో A బార్ ప్లస్ పైన దాన్ని కింద రివర్స్ చేసా అంతే. పైనది ప్లస్ ప్లస్ లో ఇంటూ పెట్టా అంతే. A into A plus A bar. A ఇంటూ A బార్ ప్లస్ B. మీకేం వచ్చింది ఆన్సర్? A plus B. A ప్లస్ B. పైన కాకపోతే పైన A ఇంటూ B కింద A ప్లస్ B. అదే పైన A ప్లస్ B కింద A ఇంటూ B అంతే డిఫరెన్స్.
ఓకే, ఏ ఇంటూ ఏ బి, ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి బ్రాకెట్లో రాసాడుగా, బ్రాకెట్లో ఏ ప్లస్ బి. ఏ కామన్ తీసి 1 + b రాస్తే 1 ఏ ఆన్సర్ వచ్చిందా నీకు? ఓకే, డిజైన్ ఫుల్ యాడర్ యూజింగ్ 2 హాఫ్ యాడర్స్. డిజైన్ ఫుల్ యాడర్ యూజింగ్ 2 హాఫ్ యాడర్స్ మీకు వచ్చిందా ఇందాకవి? ఫుల్ యాడర్ యూజింగ్ 2 హాఫ్ యాడర్స్. అయిందా? ఏది దీనికి యాడ్ ఇంటికి చేస్తాం ప్లస్ దీని సమ్ దీనికి ఇక్కడ క్యారీ వచ్చేస్తుంది. దీని సమ్ మీరు చేశారా? ఓకే, మీరు ఎక్స్ప్లెయిన్ చేయ ఎక్స్ప్రెషన్స్. పైకి పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయ, కిందకి ఎలా చూస్తాం? ఓకే, నీది సేమా? ఆకాష్ ఎంతసేపు? అవినాష్ నీది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంప్లిమెంట్ అండ్ యాడర్ దట్ సపోర్ట్ సైన్డ్ అండ్ అన్సైన్డ్ నెంబర్స్. ఇంప్లిమెంట్ అండ్ యాడర్ దట్ సపోర్ట్స్ సైన్డ్ అండ్ అన్సైన్డ్ నెంబర్స్ అంటే పాజిటివ్ నెగిటివ్ నెంబర్స్. యాడర్ ఎలా డిజైన్ చేస్తాం? ఒక సర్క్యూట్ ఇచ్చి సబ్ట్రాక్షన్ అయితే 1 ఇస్తాం, అడిషన్ అయితే సబ్ట్రాక్షన్ 1 4 బిట్ యాడర్ డిజైన్ చేయి. 4 బిట్ లాస్ట్ బిట్ సైడ్ బిట్ తీసుకొని like 4 అండ్ ఎందుకు అండ్ ఎందుకు ఎక్స్ఆర్? చెప్పు, ఎందుకు అండ్ ఎందుకు ఎక్స్ఆర్? డిజైన్ చేసేటప్పుడు మనకు సమ్లా ఏడు బి ఇచ్చారు.
చెప్పు నితీష్ ఆన్సర్. కనిపించిందిలే మీ ఇంకా నువ్వు చెప్పు. XOR గేట్ యూజ్ చేసి బఫర్ నాట్ గేట్ డిజైన్ చేయండి, అప్పుడు వస్తుంది. హౌ XOR గేట్ వర్క్స్ యాజ్ ఎ నాట్ గేట్ అండ్ బఫర్. చేసావా? ఇది 0 supplies is yes. 5 volt supplies is bars. ఇప్పుడు దాన్ని యూజ్ చేసి డ్రా చేయి. యాడర్ నెగిటివ్ నెంబర్లోకి ఎలా వస్తుంది, పాజిటివ్ నెంబర్లోకి ఎలా వస్తుంది. బానుకి వచ్చింది అవుట్పుట్. ఏం డ్రా చేసావు? యాడర్ సైన్డ్ అన్సైన్డ్. ఏం కనెక్ట్ చేసాం? విచ్ సిగ్నల్ యూ హ్యావ్ కనెక్టెడ్ టు XOR? సి ఇన్పుట్ లాగా ఇచ్చేదాన్ని. XOR అవుట్పుట్ అనేది సి ఇన్పుట్. XOR అవుట్పుట్ సి ఇన్పుట్. తప్పు. XOR కి ఇన్పుట్ we need to give XOR input either 0 or 1. C కి కనెక్ట్ అయింది. అవుట్పుట్ ఎలా కనెక్ట్ చేస్తావు? ఇప్పుడు నేను డ్రా చేయించింది ఏంటిది? ఇప్పుడు నీకు సి 0 కానీ 1 కానీ అవుతుంది. 0 అయితే ఎడిషన్, బికాస్ ఇక్కడ అవుట్పుట్ ఇన్పుట్ ఏమిస్తే అవుట్పుట్ అదే వచ్చింది. ఇంకో బీతో ఎడిషన్ చేసి డైరెక్ట్గా వస్తుంది. అది ఇక్కడ అనుకో C1కి కనెక్ట్ చేసావు అంటే వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఏది ఇస్తే అవుట్పుట్ నాట్ వస్తుంది. నాట్ అంటే ఏంటి? వన్స్ కాంప్లిమెంట్. వన్స్ కాంప్లిమెంట్కి +1 యాడ్ చేస్తే B, అది నెగిటివ్ వాల్యూ. 2's కాంప్లిమెంట్ నెగిటివ్ వాల్యూవే కదా. డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో n-bit ప్యారలల్ యాడర్ సబ్ట్రాక్టర్ చేశారు. సర్క్యూట్ సేమ్ సర్క్యూట్ చేశారా గర్ల్స్? ఏది చూపించండి. అందరు ఇదే చేశారా? BCకి కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ సిఏ కదా పెడుతుంది, సికి కనెక్ట్ అవ్వాలి. అప్పుడు సి అనేది 0 ఇస్తే డైరెక్ట్ ఎడిషన్ జరిగింది, బఫర్గా వర్క్ అయింది. అదే 1 ఇస్తే ఇది నాట్ గేట్గా వర్క్ అయింది. సో నాట్ వన్స్ కాంప్లిమెంట్ జరుగుతుంది. కాంప్లిమెంట్ జరిగి దీంతో యాడ్ అవుతుంది 1తో. అప్పుడు మీకు సబ్ట్రాక్షన్ వస్తుంది. వెరీ బేసిక్ ఎగ్జాంపుల్. గ్రూప్ లో సెండ్ చేశాను. అవుట్పుట్ చెప్పండి. వెయిట్ నేనే అవుట్పుట్ పెట్టేసాను.
check in your group. Design that f is equal to a plus b only using NAND gates. NAND based లోకి కన్వర్ట్ చేయాలి ఓన్లీ యూజింగ్ NAND గేట్స్. వచ్చిందా ఎక్స్ప్రెషన్? a bar into bc bar into whole bar కరెక్ట్. గర్ల్స్కి వచ్చిందా? ఏమొచ్చింది? a bar into ఈక్వేషన్ రాయి. ఆకాశ్ వచ్చిందా? ఒక్కడి కూడా చెయ్యట్లా. నువ్వు ఇంకో బ్యాచ్లోకి వెళ్ళు, లేకపోతే నేను ఎప్పుడో చెప్పా సెకండ్ బ్యాచ్కి వెళ్ళమని. ఆకాష్ అవినాష్ వచ్చిందా? ఏమొచ్చింది నీకు? ఫస్ట్ బీసీ బ్రాండ్ ఇచ్చి నెక్స్ట్ ఏ బ్రాండ్ ఇచ్చి మళ్ళీ రెండో బ్రాండ్ ఇచ్చి ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ ఏ బార్ డాట్ బి బార్ సి బార్ హోల్ బార్ వస్తుంది. దాన్ని డివైడ్ డాట్ బి బార్ సి బార్ రాదు, బి ఇంటూ సి హోల్ బార్ వస్తుంది. అది బి ఇంటూ సి హోల్ బార్, బి బార్ సి బార్ అంటే సపరేట్. ఓకే Design a XOR gate using 2x1 multiplexer. Okay. Okay. 3 4 CB F's complement value. 3 4 BC, what is the F's complement value? 3 4 BC, what is the F's complement value? F's complement value. F.
కరెక్టేనా? నితీష్కి ఇంకా రావట్లేదు. సిబి 43 వచ్చిందా? F-3 ఎంత? 15-3 ఎక్కడ వేసేది? నేను ఇక్కడ అడిగా, నువ్వు ఎక్కడ వేసేది? ఆకాష్ ఏం వేస్తున్నావు నితీష్? బీసీ ఏంటి? -3 ఎంత? 15-3 ఎంత చెప్పు? 12 అంటే ఎంత? బిఎస్ అడుగు. ఇక్కడ ఏ ఎందుకు వచ్చింది? దీని ప్రకారం అది వచ్చిందా? కాంప్లిమెంట్స్ కూడా గుర్తులేవు. మళ్ళీ ఇంటర్వ్యూలు అంట. నెక్స్ట్ సేమ్ అదే ఈస్ కాంప్లిమెంట్ చేయండి. ఈస్ కాంప్లిమెంట్ సేమ్ ఈస్ కాంప్లిమెంట్. దీంట్లో -1 వేస్తే సరిపోయింది కదా. సరే ఎస్ కాంప్లిమెంట్ చేయండి. సేమ్ ఏ
అయిందా? ఏమొచ్చింది అవుట్పుట్? 76FE. కరెక్టేనా? Minus 1 అంటే F. అంతే మరి. సరే ఇంకా చాలు, ఇంకా ఆపండి. అవి లెక్కలు కూడా రావట్లే, సబ్ట్రాక్షన్లు. A minus C అంటే ఆగిపోయింది. మైనస్ వస్తుంది. ఏ మైనస్ ఏ అంటే 0. 0 -2 వస్తుంది. A minus C. ఓకే, పెద్ద నెంబరా? సరే, అది వదిలే. పెద్ద నెంబర్ నుంచి చేయలేంలే. ఏస్ కాంప్లిమెంట్ అంటే టిల్ ఏ వరకే లిమిట్, దానికి ఎక్స్టెండ్ అవ్వదు ఇన్పుట్ వాల్యూ. ఓకే, వచ్చిందా ఆన్సర్? ఏమొచ్చింది? 761. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A 32/1 multiplexer is designed using 2/1 multiplexer. Each 2/1 multiplexer has delay 5 nanoseconds. Find the worst propagation delay. 5120. ఎలా? 232 multiplexes వస్తాయి into 5. 520 120. 232. ఫస్ట్ ఏంటంటే కన్వే అయితే ఏదో ఒకటి దానికి ఒకటేసారి ఇన్పుట్స్ ఇస్తున్నాం. సో ఇప్పుడు 60 దానికి 5 పడుతుంది. నెక్స్ట్ 8 దానికి మళ్ళీ 5, 4 దానికి మళ్ళీ 5 అట్లా. మొత్తం ఎన్ని స్టేజెస్? 5 స్టేజెస్. 5 into 5 గాల్లో లెక్కలేసుకొని ఒక ఆన్సర్ చెప్పడం కాదు. అంత వచ్చిందంటే నాకే అసలు ఇంత ఎట్లా వస్తుంది? 5 + 5 + 5 క్యాలిక్యులేట్ చేస్తే ఎంతైనా 20-30s లో వస్తుంది. మీకు వచ్చిందా అమ్మాయిలు? ప్రాపగేషన్ డిలే ఇస్ నథింగ్ బట్ టోటల్ ఒక స్టేజ్ లో ఎంత హైయెస్ట్ డిలే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A data transmitter uses 1/8 demultiplexer to send signals across 8 channels. A data transmitter uses 1/8 demultiplexer to send signals across 8 channels. If select lines changes every 10 nanoseconds, if the select line change every 10 nanoseconds, find how many signals can be sent in 1 microsecond. ఒక మైక్రో సెకండ్ లో ఎన్ని సిగ్నల్స్ we can send?
మైక్రో సెకండ్స్ ని కూడా నానో సెకండ్స్ లో కన్వర్ట్ చేయండి. చూస్ చేయండి. అవినాష్, 1 microsecond means how many nanoseconds? 1 microsecond. అంటే ఎన్ని నానో సెకండ్స్? 1000 నానో సెకండ్స్. చేయండి ఇప్పుడు. ఎంత వచ్చింది? 10. 100 ఇలా వచ్చింది. 1000 nanoseconds లో 10 nanoseconds 1000 seconds కావచ్చు. వచ్చింది అమ్మాయిలకి ఆన్సర్. ఆకాష్ వచ్చింది ఆన్సర్. హౌ మెనీ సిగ్నల్స్ కెన్ బి సెంట్ ఇన్ 1 microseconds? 100 సిగ్నల్స్. వచ్చిందా? 1000 nanoseconds by 10 nanoseconds, 100 signals. Okay, next question. Each stage of demultiplexer adds 8 nanosecond delay. Each stage of demultiplexer adds 8 nanoseconds delay. A 1/32 demultiplexer is built using cascade of 1/4 demultiplexers. అంటే 1/32 using 1/4. Calculate the propagation delay. Same in the multiplexer, 1/32 using 1/4, each the 8 nanoseconds delay. Girls కి వచ్చిన ఆన్సర్ 56. ఎన్ని స్టేజెస్ వచ్చినాయి? 32 using 1/4. 32/4 ఎంత? 8. 8 4 8 2 8 2 1. 3 స్టేజెస్. 3 into 8. అట్లా రాదు 2/4 32 కాబట్టి 5 multiplexers 5
4 2 స్టేజెస్ అయితే రావు. 2 స్టేజెస్ అయితే రావు. 2 అయితే రావు, 3 వస్తాయి. డ్రా చేయండి, గాల్లో లెక్కలు వస్తుంది. 3 స్టేజెస్ వస్తాయి. 3 into 8. 8 4 1. అదేలే 8 2 1. ఎంత అవుట్పుట్? 24. నెక్స్ట్ how can we design a encoder using demultiplexer and OR gates? How can we design an encoder using demultiplexer and OR gate? బాగున్నాయి క్వశ్చన్స్. ఏదో ఒకటి తీసుకోండి. This one. Enable 10. Input. Input. More output. 4 to 4. డీమల్టీప్లెక్సర్ కి ఆర్ గేట్ ఎలా కనెక్ట్ చేస్తే ఎన్కోడర్ వర్క్ అయింది, అది క్వశ్చన్.
సరే తర్వాత చేయండి, అది ఇంకా పక్కన పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్, వై డూ వి యూజ్ డీకోడర్ ఇన్ మెమోరీస్? ఏం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది? మన డేటా డిస్ట్రిబ్యూట్ అడ్రస్ అడ్రసింగ్ పర్పస్ యూజ్ డీకోడర్. ఓకే, ఫర్ అడ్రస్ సెలెక్షన్ పర్పస్. ఓకే, ఇంకా ఎనీ అదర్ ఆన్సర్స్? ఓకే, a memory chip uses 10 to 1024 decoder. A memory chip uses 10 to 1024 decoder for address selection. For address selection, 10 to 1024 decoder for address selection. Show how it can be built from 2:4 and 3:8 decoders. And 3:8 decoders. 4 and 3:8 decoders. క్వశ్చన్ అర్థమైందా? హౌ ఇట్ కెన్ బి బిల్ట్ అన్నా, అది 10:1024 ని ఆల్రెడీ బిల్డ్ చేసింది, అది 2:3 3:8 ఎలా డిజైన్ చేస్తాం? అర్థమైందా? 10 బిట్స్ ని 2:3 కి 2 ఒకటి 3 కి ఒకటి డివైడ్ చేయండి, మొత్తం 10 ని చేసి ఓన్లీ 2:3 తో డిజైన్ చేయాలి. ఇన్పుట్ 10 బిట్స్. 10 బిట్స్ అంటే 2 3 2 + 3 + 3 + 2 ఈ ఆర్డర్ తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పింది 2 + 3 + 3 + 2 అంటే టోటల్ 10 అయింది. ఇప్పుడు ఆ డీకోడర్స్ యూజ్ చేసి 1024 అవుట్పుట్ రావాలి.
Four six and 4 into 8. 4 into 8. Two cross 32. Six into 24. అయిందా? తర్వాత చేయండి అది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాచ్ అండ్ ఫ్లిప్ ఫ్లాప్, అవినాష్? Latch is a level trigger and flip flop is a edge trigger. Flip flop as a clock. Latch as a VC. నువ్వే చెప్పు రేపు వెళ్ళి ఆయన ఇంటర్వ్యూకి చెప్పు. Flip flop as a clock and latch as a enable trigger. Flip flop has a clock and the latch has an enable signal. Okay. Flip flop will store one value. Same value stored చేస్తుంది. ఇంకా why do we get the race around condition in a latch or in a flip flop? Latch. దేంట్లో వచ్చింది రేస్ అరౌండ్ కండిషన్? మణికంఠ, how can we avoid the race around condition? Why do we get the race around condition in latch? And two signals sent together. Why do we get the race around condition in latch? ఫీడ్బ్యాక్ జరిగే ఫ్లాప్లో బ్యాక్ అవుట్పుట్ ఫీడ్బ్యాక్ అనేది ఇన్పుట్ రెస్పాన్స్ ఇస్తాం, దానివల్ల రేషన్ కనెక్షన్స్. రాంగ్. ఇప్పుడే ఫ్లిప్ ఫ్లాప్ లో రాదు అన్నారు, మళ్ళీ జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో ఎట్లా వస్తుంది? నెక్స్ట్ చెప్పండి మీరే.
like inputs, both inputs are అయినప్పుడు మన feedback like last feedback వల్ల we don't output is in the talking state, so we get raise on condition. In JK latch, due to the feedback connection of output to the input, when j is equal to 1, k is equal to 1, there is no controllability on the output. So there will be a chances of occurring race around condition, which is nothing but continuously moving to 0, 1, 0, 1, 0, 1, 0, 1. That's what the toggle condition. So how can we avoid the race around condition? Okay, first trigger, edge trigger. Because of level trigger, we are getting the race around condition, so we are moving to the edge trigger. Okay, another case, master slave JK flip flop. First case, propagation delay increment, but it doesn't work accurately. Then we are moving to the edge trigger, which is nothing but flip flop. And third case is master slave JK flip flop. So which one is the best? Ante flip flop is the best option. Okay. టక్ ఆన్సర్స్ చెప్పాలి, ఇంకా లాచ్ ఫ్లిప్ ఫ్లాప్ కి డిఫరెన్స్ చెప్పలేకపోతే ఎట్లాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాక్టివ్ ఉండండి. ఒక క్వశ్చన్ అడగగానే ఇమ్మీడియట్గా మైండ్లోకి ఎప్పుడు వస్తుంది బాగా మీరు రుద్ది ప్రాక్టీస్ చేసి రోజు అదే ఒక ఇదేంటంటారు భక్తి గీతం లాగా పాడుకుంటూ ఉంటే పాట వచ్చింది అన్నట్టు చదువుకుంటూ రోజు దాన్ని ఇంకా చదువుతూ ఉంటే వస్తుంది. టక్కున ఆన్సర్ చెప్పాలి కదా ఇంటర్వ్యూ ముందల. అట్లనే సైలెంట్ కూర్చుంటే ఏమనుకుంటాడు ఆయన? థియరీ కాన్సెప్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ which violation is more dangerous, setup or hold time violations? First of all, why do we get the setup and hold time violation? Then because the input is not stable before rising in the block, we get the setup time violation. If the output is not stable after the progress, we will get hold time violation. Hold time violation is more dangerous because output may toggle. Okay, what is metastability state? If hold time and setup time violation happens, that is known as metastability. If Hold time and setup time violation is there, it is called as metastability state. Okay, so can we eliminate the metastability state completely? No, I think By using flip flop we can eliminate. Multi-flop synchronization use చేయొచ్చు. How can we build a flip-flop using latch? How can we build a flip-flop using latch? By connecting clock at the place of connect. Okay, and ముందు gated circuit వస్తుంది, extra gated circuit. That's what the flip-flop. Okay, can you convert the D flip-flop to T flip-flop? D to T. No, పెట్టయ్యా. D to T, సరే D to T ఈజీగా ఉంటే వద్దులే. JK to D గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఫైనల్ సర్క్యూట్ ఒకటి గుర్తుంటే చాలు. JK to T D. సరే మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు చేసేటట్లేదులే కానీ అది వదిలేసి తర్వాత చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, a 4-bit
Serial input. First of all, what is mean by register? Chappu Avinash, what is mean by register? What is mean by register? Let's talk about bits of data. Okay. What are the different types of registers we have? CISO, PISO. Okay. So first of all, what is meant by a register annappudu? By using the flip-flop, we can store only single bit. So we are cascading multiple flip for nothing but n-bit shift registers. So we have general purpose registers, shift registers, or special purpose registers based on the different types of applications. Ani cheppandi. Basically, registers are used to store the data. What is the difference between register and a memory? Memory is permanent storage, memory is just temporary. మెమోరీస్ లో కూడా టెంపరీ స్టోరేజ్ ఉన్నాయి కదా. Memory is a multi-dimensional. Registers are single dimensional అని ఎక్కడ ఉంది? రాసుకోండి, క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెజిస్టర్ అండ్ ఏ మెమోరీ? ఇప్పుడు క్వశ్చన్, ఏ 4-bit serial in serial out register, CISO register, is given input sequence 110101. What is the final output sequence after 4 clock cycles? Yes. 1101 input 4-bit shift register, serial in serial out. 4 clock cycles తర్వాత అవుట్పుట్ ఏంటి? ఏం రాదా? ఏం రాదంట, ఆకాష్ చెప్పాడు. ఫస్ట్ క్లాక్ సైకిల్ లాస్ట్ లో 1 bit 1 వస్తుంది. 8 క్లాక్ సైకిల్స్ కి మొత్తం వస్తుంది. ఓకే, ఏం రాదని చెప్పకయ్య ఆకాష్, ఏం రాకపోతే వాళ్ళు క్వశ్చన్ అడగరు. సరే, నెక్స్ట్ క్వశ్చన్. If a clock frequency is 1 megahertz, how long does it take for 4-bit serial in serial out register to complete output 1 data word? Clock frequency 1 megahertz. How long does it take for 4-bit serial in serial out shift register to complete output 1 data word? Time రాదు. 1 data word అంటే 16 bit కన్సిడర్ చేసుకోండి. How long it takes for 4-bit shift register, serial in serial out shift register, ఆ 8-bit 16-bit డేటా రావడానికి? అర్థమైందా? 1 megahertz క్లాక్ ఫ్రీక్వెన్సీ, 4-bit serial in serial out shift register, ఇచ్చిన డేటా ఏమో వర్డ్ 16-bit కన్సిడర్ చేసుకోండి. టైం క్యాలిక్యులేట్ చేయాలి. $20,000 nanoseconds.
1 మెగాహెర్ట్జ్ అంటే టీ ఎంత 1 మైక్రోసెకండ్స్ 1/1 మెగాహెర్ట్జ్ 1 మైక్రోసెకండ్. సరే ఏదో ఒకటి క్యాలిక్యులేట్ చేయి. 20 మైక్రోసెకండ్సా? కాదు, అంటే ఎవ్రీ 4 బిట్ కి రీసెట్ అవుతాను మళ్ళీ ఏమవ్వదు. అంటే కంటిన్యూ చేస్తా ఉంటుంది లైక్ 1 బిట్ 4 బిట్ తీసుకుంటే ఇన్పుట్ అప్పుడు ఎంత వస్తుంది చెప్పండి. 16 బిట్ కాకుండా 4 బిట్ 8000 అంటే 8 మైక్రోసెకండ్స్. ప్లస్ 12 అంటే లైక్ 12 వేసుకుంటే 12 మినిట్స్ వేసుకుంటే 20 4 బిట్ కి 8 మైక్రోసెకండ్స్ వస్తుందా? ఇందాక చేసాం 4 బిట్స్ మొత్తం వచ్చింది 8 మొత్తం వచ్చేస్తుంది 20 మైక్రోసెకండ్స్. ఏది పెన్నిటీ అండి? అదే 4 బిట్స్ ఓకేలే చూడండి 8 మైక్రోసెకండ్స్ 4 బిట్ కి. నెక్స్ట్ క్వశ్చన్. In serial in parallel shift register, how many clock cycles are required to load a complete 8-bit word serially? Serial in parallel. How many clock cycles are required to load 8-bit data completely? 8 clock cycles. ఎందుకంత ఆలోచిస్తున్నారు? A 4-bit parallel shift register is loaded with a 1010. What will be the output after 1 clock cycle? Parallel shift register loaded with 1010. What is the output after 1 clock cycle? 1010. A parallel serial out shift register is loaded with 1001. Parallel in serial out 1001. Clock frequency 2 megahertz. How long will it take to transmit the word completely? Word completely అంటే ఆడ 4 బిట్ అని అర్థం.
ఏం లేదు క్వశ్చన్ ఆడ ఇంతసేపు ఆలోచిస్తున్నారు. నార్మల్ క్వశ్చన్. ఇందాక 4 nanoseconds సీరియల్ ఇన్ సీరియల్ అవుటా 4 microseconds. సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ కాబట్టి 4 ఇస్తే 4 వచ్చింది. ఇదేంటి ప్యారలల్ సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్. ఎలా చేశారు మీరు? అంటే ఫస్ట్ టైం కావాలి. 1 వచ్చేస్తున్నా 1 వచ్చేస్తుంది. బట్ స్టార్టింగ్ లో పాలు ఇన్పుట్ ఇచ్చినప్పుడు దానికి సైకిల్ పడుతుంది లైక్ 4 గా దానికి ఇది మొత్తం ఈ 1 అవుట్పుట్ ఇచ్చడానికి మనకు 4 సైకిల్ పడుతుంది. మొత్తం 5. ఫోర్ సైకిల్ ఫోర్త్ క్లాక్ సైకిల్ దగ్గరే మనకు అవుట్పుట్ వచ్చేసింది. ప్యారలల్ ఇన్ సీరియల్ అవుట్ కాదు, సీరియల్ ఇన్ ప్యారలల్ ఇన్ సీరియల్ అవుట్. 4 clock cycles 2 microseconds. కరెక్ట్. నెక్స్ట్ అవినాష్, కౌంటర్ అంటే ఏంటి చెప్పు. వాట్ ఈస్ మీన్ బై కౌంటర్? చెప్పు ఆన్సర్ మొత్తం. నెక్స్ట్ బిట్ వాల్యూసా? కౌంటర్ క్లాక్స్ నెంబర్ ఆఫ్ క్లాక్ సైకిల్స్. వాట్ ఈస్ మీన్ బై మాడ్యులో కౌంటర్? What is mean by modulo counter? Certain number. After reaching a certain number, it reset to other. It reset to. What is mean by modulo counter? ఏందమ్మా అంతసేపు ఆలోచిస్తున్నారు? చెప్పు ఇప్పుడైనా. ఇక్కడ సిగ్గుపడతాను కాదు, ఇక్కడ చెప్తేనే రేపు వాళ్ళ ముందు టక్ టక్ ఆన్సర్ చేస్తారని చెప్పిస్తుంది. చెప్పు. ఓకే. హౌ కెన్ వి డిజైన్ mod 9 కౌంటర్ అంటే ఏం చెప్తారు? హౌ కెన్ వి డిజైన్ mod 9 కౌంటర్? 9 పారామీటర్స్ తీసుకొని తీసుకొని నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే ఇండికేట్స్ తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటే డౌన్ నార్మల్గా ఇండికేట్ చేస్తాం. ఎన్ని జీరోస్ ఉంటే ఇక్కడ జీరోస్ ఉన్నాయి అక్కడ ఇండికేట్ తీసుకుంటాం. ఆ వన్స్ ఉన్నా కూడా ఇండికేట్ తీసుకుంటాం. ఎక్కడ వన్స్ ఉంటాయి ఎక్కడ వన్స్ ఉంటాయి? not 9 అంటే నార్మల్గా
ప్రాసెసింగ్ ఇలాంటి డిజైన్ చేయండి అందరూ. మోడ్ 9 కౌంటర్ డిజైన్ చేయండి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్కే 2 గంటలు పట్టింది. ఒకరోజు మొత్తం థియరీ క్వశ్చన్స్ పెట్టుకుందాం, లైక్ ఓన్లీ మీరు మాట్లాడేలాగా మాత్రమే. నిన్న బ్యాచ్ 2కి 3కి 4కి కూడా తీసుకున్నారు కదా మాక్ ఇంటర్వ్యూ, వాళ్ళే బాగా చెప్పారని చెప్తున్నారు ఫీడ్బ్యాక్. ఇప్పుడు దాకా నేను బ్యాచ్ వన్ అనుకుంటే అసలు ఏం చెప్పట్లా మీరు. చేసావా అవినాష్? ఏంటయ్యా నితీష్ చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి. ఈ 2 1 అయినప్పుడు ఇది 1 అవుతుంది, ఈ 2 1 అయినప్పుడు ఇది 1 కావాలి. సో ఈ 2 zeros వచ్చి ఈ 1 వచ్చినప్పుడు మనకి రీసెట్ అయిపోవాలి. సో ఈ 2 zeros నాట్ గేట్ వాడినా, సో ఈ 2 అన్ని 1 అయినప్పుడు రీసెట్ అయిపోతుంది. వీటన్నిటికీ రీసెట్ సిగ్నల్స్ బేసికల్లీ అదే సింక్రోనస్ కౌంటరా? అయిందా? దేనికి అదంతా? నాకు సింపుల్ ఇట్లా తీసుకుంటా ఈక్వేషన్ వస్తాయి, అదంతా అవసరంలా. మీరు ఎలా చేశారు? నువ్వు చేసింది కూడా తప్పే, ప్రాపర్గా లేదు. సింక్రోనస్ క్లాక్ ఓకే, క్లాక్ కనెక్ట్ చేశారు. ఓకే, దీనికి రీసెట్ ఇచ్చారు, మరి వీటికి ఏది రీసెట్? వాటికి కూడా రీసెట్ ఉండాలి కదా. యాక్చువల్గా మనం ఆ ఇన్పుట్ 2 ఇచ్చేస్తే రీసెట్ పెట్టేసుకుంటే టోటల్ రీసెట్ అయిపోతుంది. ఓకే, అలా అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే క్లియర్ సిగ్నల్ అయినా పెట్టుకొని, క్లియర్ యాక్టివ్లో కానీ యాక్టివ్ హై కానీ పెట్టుకొని 9 mod 9 అన్నా. mod 9 అంటే ఏంటి? till 8 వరకే ఇట్ షుడ్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ క్లాక్ సైకిల్స్ 0 to 8. 8 అంటే 1000. 1 ఏదైతే ఉందో యూ నీడ్ టు కనెక్ట్ దట్ 1 టు ఎండ్ గేట్ ఆఫ్ అవుట్పుట్. ఎండ్ గేట్ అయితే ఎండ్ నాండ్ పెట్టుకోవచ్చు. 1 ఎండ్కి ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? అవుట్పుట్ 1 రావాలి. అవుట్పుట్ 1 వస్తే అప్పుడు రీసెట్ హై అయిపోయింది, అప్పుడు టోటల్ సర్క్యూట్ రీసెట్ అయిపోయింది. 1 ఒకటి రీసెట్ అయితే మిగతాదంతా రీసెట్టే కదా.
అదే మోడ్ 10 కౌంటర్ అనుకోండి 10001 అంటే ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ రెండు అవుట్పుట్స్ ఒక ఎండ్కి కనెక్ట్ చేస్తే అవుట్పుట్ 1x1 వస్తుంది, అవుట్పుట్ 1 వస్తుంది. ఆ 1 రీసెట్కి కనెక్ట్ చేస్తే టోటల్ ఫ్లిప్ ఫ్లాప్ విల్ గెట్ టు రీసెట్ టోటల్ కౌంటర్. ఓకే, అదే యాక్టివ్లో క్లియర్ పెట్టుకున్నారనుకోండి నాండ్ గేట్ కనెక్ట్ చేయాలి. అప్పుడు రెండు ఇన్పుట్స్ 1 అవుతాయి, అవుట్పుట్ 0 వస్తుంది. 0 అంటే క్లియర్ అయిపోయింది, టోటల్ సర్క్యూట్ క్లియర్. వచ్చింది ఐడియా? ఒకసారి సర్క్యూట్ తర్వాత చూసుకోండి. మీరు క్వశ్చన్స్ ఏవైతే చెప్పలేకపోయారో మళ్ళీ సాయంత్రం వెళ్ళి రివైజ్ చేసుకోండి, అట్లనే వదిలేయకుండా. మళ్ళీ తర్వాత అదే క్వశ్చన్ అడిగితే మళ్ళీ అప్పుడు కూడా చెప్పలేకపోతే, సో ఆ క్వశ్చన్కి ఇంకా 2-3 లింక్ అయ్యే క్వశ్చన్స్ ఇంకో వేళ ఎట్లా వస్తే ఎట్లా వస్తే చూసుకోండి. అప్పుడు మీకు రివిజన్ అయ్యింది ప్రాపర్గా. నెక్స్ట్ క్వశ్చన్. If clock is equal to 10 megahertz, what is the output frequency of a 4-bit synchronous counter? Clock 10 megahertz అయితే what is the output frequency of a 4-bit synchronous counter? చెప్పండి ఆన్సర్. 0.625. అలా వచ్చింది. f/2, f/4, f/8, f/16, f 10 megahertz by 16 ఎంత వస్తే అంత ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If a 5-bit ring counter has clock 1 megahertz, what is the sequence repetition time? If a 5-bit counter has clock 1 megahertz, what is the sequence repetition time? Ring counter. ఓకే, గర్ల్స్కి ఎంత వచ్చింది? ఒక రిపిటేషన్ అయితే ఎంత వచ్చింది? సింగిల్ రిపిటేషన్.
ఎంత వచ్చింది? రాంగ్. ఒక సీక్వెన్స్ కంప్లీట్ అవ్వాలంటే ఎన్ని సైకిల్స్ పట్టింది? 5 బిట్. రింగ్ కౌంటర్ అయ్యా, జాన్సన్ కాదు, 5 పట్టింది. మోడిలో ఆఫ్ రింగ్ కౌంటర్ ఎంత? ఎన్కి ఎన్నే కదా, జాన్సన్ కి అయితే 2 into n. 10 కూడా రాదు. ఎంత వస్తుంది అవుట్పుట్? 5 మైక్రోసెకండ్స్. సింగిల్ రిపిటేషన్ నేను అది 10. నువ్వు 15 చెప్పావు, మరి 2 అంటే 10 రావాలి. అర్థమైందా? 5 క్లాక్ సైకిల్స్ కి 5 మైక్రోసెకండ్స్, 10 క్లాక్ సైకిల్స్ కి 10 మైక్రోసెకండ్స్. రేపు ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే మర్చిపోకుండా ఆన్సర్లు చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్. A 4-bit up counter starts at 0101. A 4-bit up counter starts at 0101. What are the next 5 states? 6, 7, 8, 9, 10. How many flip-flops are needed for a mod A 32 counter? What? 32 up counter. 2 power 5. 32. అంతేలే, అవినాష్ చెప్పినంత కూడా బాగా చెప్పట్లా. 30 కంటే మళ్ళీ 32 లెక్కేసి ఒక ఎక్స్ట్రా వస్తుంది 6 అయిపోతుంది. Next, a 4-bit down counter is at state 1001. 4-bit up down counter. Up down counter is at state 1001. If mod is equal to up, show next 3 states. 10 If mod is equal to down, show next 3 states. 9, 8, 7. Okay. అంటే నేను అన్నది 1001 అయితే అప్కి ఎన్ని స్టేట్స్, డౌన్ కి ఎన్ని స్టేట్స్, ఎన్ని వాల్యూస్, అది మీకు అర్థం కావడానికి చిన్నగా అడిగా. రెండు కలిపి పెడితే మళ్ళా సేమ్ వస్తుంది. నేను అలా అడగల, 1001 కే అడిగా. అట్లుంటుంది మీ అది తెలివి. సరే, లాస్ట్ క్వశ్చన్. ఇఫ్ క్లాక్ is equal to 1 megahertz and a negate triggered 4-bit counter, negate trigger 4-bit counter, what is the output frequency of MSB? Negate trigger 4-bit counter, what is the output frequency of MSB? If a 4-bit counter starts at 0101, what are the next 5 states? అది సేనది వద్దులే, ఫస్ట్ చెప్పండి.
0.2. Okay. 1 megahertz. ఇందాక ఇచ్చింది 1 మెగాహెర్ట్జ్ 1/16. 1 megahertz/16. Okay. Next. What is the difference between finite state machine and a counter? What is the difference between FSM and a counter? Counter counts number of pulses, whereas FSM counts number of finite states a particular machine have. Okay. Depends upon the current input as well as current state. Okay. What are the different types of FSMs are there? There are two types of opposites like Mealy and Moore. Okay. What is the difference between Mealy and Moore mission? Mealy output depends on present input and current state. Moore output depends on current state. In Mealy, there is a formation of bits. In Moore, there is no formation of bits. Okay. Area wise say efficient. Mealy. Area wise Mealy efficient. Okay. Which one is preferred in real time? Why? Which is the answer. Okay. Okay. Which one is faster, either Moore or Mealy? Okay. Take an example. A vending machine gives output 1 when the input sequence of coins ₹5 followed by 10. Design the Mealy FSM. ఒకసారి క్వశ్చన్ చెప్పేది. A vending machine gives output 1 when the input sequence of coins ₹5 followed by 10. Design the Mealy machine. ఫస్ట్ 5 ఇచ్చాం, తర్వాత 10 ఇచ్చాం, అవుట్పుట్ 1 వస్తుంది, దానికి FSM. ఫస్ట్ ఐడియా 5 కాయిన్ వేస్తే రెస్పాన్స్ స్టేట్కి వెళ్తుంది. ఒకవేళ 10 కాయిన్ వేస్తే నెక్స్ట్ స్టేట్, లేదంటే బ్యాక్. ఓకే, డ్రా చేసిన తర్వాత చూపించండి. నెక్స్ట్ 1101 మూర్ మిషన్. ఏంటంట?
జీరోస్ కానీ కేసులు ఇక్కడ మనం నెక్స్ట్ జీరోస్ జీరో స్టార్టింగ్ జీరో 1 ఉంటుంది వన్ జీరో వన్ జీరో అయిందా? ఇది చూపించండి. 1101. మీరు కూడా ఇట్లా రాజేశారు. దీంట్లో ఓవర్ ల్యాపింగ్ ఎట్లా చేస్తారు, నాన్ ఓవర్ ల్యాపింగ్ ఎలా చేస్తారు? ఓవర్లాపింగ్ అంటే ఇప్పుడు వన్ వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఇక్కడ వెళ్ళిపోతుంది. నేను అడిగింది మూరా మీలేనా? మూర్ అంటే అవుట్పుట్ ఎక్కడ వస్తుంది? స్టేట్స్లోకి వస్తుంది. ఏది అవుట్పుట్ కింద వస్తుంది? నువ్వు స్టేట్ ట్రాన్సిషన్ దగ్గర వేసావు, అది మీలే. మీరు రాసారా? ఓవర్ ల్యాపింగ్ నాన్ ఓవర్ ల్యాపింగ్ ఎలా వస్తుంది? అవుట్పుట్ ఏది అసలు ఇక్కడ? అయ్యే చూసేది, లోపల చూసే వాళ్ళకి అది కరెక్టా రాంగ్ కనిపించదు. బేసిక్ థింగ్స్ చూస్తారు. బేసిక్ రూల్స్ మర్చిపోయి అంతా రాస్తే ఏం యూజ్ ఉంది? ఫస్ట్ బేసిక్ రూల్స్ ఫాలో అవ్వండి. జీరో అవుట్పుట్లు ఎక్కడ పెట్టాలి అవి మొత్తం కరెక్ట్గా రాసి అవి కరెక్ట్ రాయిపోతే ఏముంది. నెక్స్ట్ క్వశ్చన్. If a clock frequency is equal to 10 megahertz, if a clock frequency is 10 megahertz, FSM requires 4 clock cycles to detect a sequence. FSM requires 4 clock cycles to detect a sequence. What is the maximum detection speed? Digital అయిపోయింది ఇక్కడతో. గర్ల్స్ కి ఎంత వచ్చింది? 0.4 4
ఎంత వచ్చింది గర్ల్స్కి 400. ఓకే కరెక్ట్. అది డిజిటల్. ఏమైనా కాన్సెప్ట్స్ మిగిలినాయా డిజిటల్లో? ఇంకా గ్లిచెస్ అంటే ఏంటి, హజార్డ్స్ అంటే ఏంటి, ఎలా అవాయిడ్ చేస్తాం, ఇంకా మెమోరీస్లో. ఓకే నెక్స్ట్ వెరీలాగ్ క్వశ్చన్స్. దానికి అవుట్పుట్ ఎంత వస్తుందో చూసి చెప్పండి, గ్రూప్లో పెట్టా. గర్ల్స్ జీరో ఎలా వస్తుంది? How do we get zero? Actually, k की value 0 है. నెక్స్ట్ దానికి అవుట్పుట్ చెప్పండి. ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత వస్తుంది? ఏ వాల్యూ, బి వాల్యూ. నెక్స్ట్ దాంట్లో పోస్ట్ ఇంక్రిమెంట్ నెక్స్ట్ కాల్ చేసినప్పుడు అప్లై చేస్తారు. b ఈక్వల్ టు 1, a ఈక్వల్ టు 2 వస్తుంది. సిమ్యులేట్ చేయండి. అది సిమ్యులేట్ చేసి అవుట్పుట్ చెప్పండి నాకు. అంతే లైక్ ఫస్ట్ ఏకి వాల్యూ 1 అసైన్ అవుతుంది. లైక్ నెక్స్ట్ సైకిల్లో బికి ఏ వాల్యూ అసైన్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ సైకిల్లో ఏ ఇంక్రిమెంట్ అవుతుంది, 2 అవుతుంది. సో మనకు ఏ ఈక్వల్స్ 2 వస్తుంది. అది మీరు ముందు చెప్పాలి, నేను చెప్పినాక కాదు. ఇంక్రిమెంట్ అవుతుంది నెక్స్ట్ సైకిల్. నెక్స్ట్
Avinash, explain this code. Explain the code. దీంట్లో మన నెక్స్ట్ సైకిల్ అయ్యి వన్ ఉంటాయి ఐదు ఉంటాయి అంటే ఏం కదండి 2 అంతేదా డిస్ప్లే చేస్తేనే ప్రింట్ అవుతుంది అంటే ప్రింట్ రావు డిస్ప్లే ఎగ్జిక్యూట్ చేసి చూడయ్యా నితీష్, అప్పుడు ఏదైతే తెలిసిద్ది. వాళ్ళు చెప్పేదే తప్పులు, వాళ్ళకి తెలిసిందే అంతంత మాత్రం. నువ్వు మళ్ళీ వాళ్ళని అడుగుతున్నావు. ఎక్స్ప్లెయిన్ చేయి, ఆ కోడ్ ఏంటి? డి ఫ్లిప్ ఫ్లాప్. ఏం ఫ్లిప్ ఫ్లాప్? ఏ టైప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్? డీలోనే ఏ టైప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్? సింక్రోనసా, ఎసింక్రోనసా? ఎందుకు? ఆకాష్ ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఓకే, గర్ల్స్కి అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. ఎలా వస్తుంది ఎక్స్? ఏకి 0 1 ఉండదు, సో ఎగ్జామ్ వస్తుంది. ఓకే, ఓకే, కరెక్ట్. అర్థమైందా గర్ల్స్కి ఎక్స్ ఎందుకు వస్తుందో? నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి గర్ల్స్. is equal to 1. Okay, next ఇప్పుడు నేను సెండ్ చేసిన కోడ్లో will it generate the latch? Will it generate the bad latch? Yes? Yes? No. జనరేట్ చెయ్యదు. లాస్ట్ ఏ కేసులో జనరేట్ చేసి చెప్పండి. If there is any incomplete sequence, latch అనేది జనరేట్ చేస్తే అట్ ద సేమ్ టైం ఎల్స్ పెట్టకపోతే ఇక్కడ ఏమైనా ఇన్కంప్లీట్ సీక్వెన్స్ ఉందా?
నేను ఏదో చేసి ఇచ్చాడు చూడండి. నెక్స్ట్ జీరో గురించి అది ల్యాచ్ జనరేట్ అయిద్దో లేదో తర్వాత చూడండి, అట్లా వదిలేకుండా. నెక్స్ట్ దానికి చెప్పండి అవుట్పుట్. వాట్ వాల్యూ విల్ అసైన్ టు వై? ఎక్స్ వస్తుంది ఎలా? అంటే ఎక్స్ ఉందంటే కాబట్టి అంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ ని 0 పెట్టాము, కండిషన్ ఫాల్స్ y ఈక్వల్ టు 0 వస్తుంది. ఒకవేళ 1 పెడితే కండిషన్ ట్రూ, y ఈక్వల్ టు 1 వస్తుంది. ఇప్పుడు ఆన్సర్ ఏమంటారు? ఎక్సా? రాంగ్. ఎక్స్ అంటే 1 ఏమొస్తుంది ఆన్సర్? ఎక్స్ వాల్యూ వాల్యూ ఉంటుంది. ఎక్స్ అని పెడితే దానికి ఇంకా పెట్టేది సార్, పెట్టేది సార్, పెట్టుకోండి సార్. ఏమొస్తుంది? అయినా ఏమొస్తుంది? ఏదో ఒకటి చెప్పు. 0 వస్తుంది, చెక్ చేయండి. నెక్స్ట్ పెట్టా చూడండి, అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి ఫాస్ట్గా. Z into 1 and హై ఇంపిడెన్స్ లాజిక్ లో ఎట్లా వస్తుంది అవుట్పుట్? అవుట్పుట్ హై ఇంపిడెన్స్ ఎట్లా ప్రింట్ అయింది? జెడ్ అవుట్పుట్ లో ప్రింట్ అయింది ఎప్పుడైనా మీకు? జెడ్ అవుట్పుట్ ఎప్పుడైనా ప్రింట్ అయిందా మీకు? చూడండి, ఇది ఎక్స్ అనుకుంటున్నా నేను. ఎక్స్ అనుకుంటున్నా అవుట్పుట్, అది చెక్ చేయండి తర్వాత. చాట్ జీపీటీని కాదు, చెక్ చేయండి. అది తప్పు చెప్పింది అనుకో. ఏమొస్తుంది అవుట్పుట్? డాలర్ మానిటర్ పెట్టారా? ఏ 0 వస్తుందా? ఇక్కడ పెట్టు డిస్ప్లే. 1 వచ్చినా ఒక అర్థం ఉంది, 0 ఎందుకు వస్తుంది? నెక్స్ట్ ఇప్పుడు పెట్టాను చూడండి. విల్ ఇట్ ఇన్ఫర్ ఎనీ ల్యాచ్? ఎస్. 1 వస్తుంది, 0 1 వస్తుంది.
0 equal to 1. ఇంక్రిమెంట్ అనేది మోడల్ ఇంక్రిమెంట్ అయిపోతుంది ఫ్రెండ్ అది ఇంక్రిమెంట్ చేస్తామంటే నెక్స్ట్ టైం యూజ్ చేసినప్పుడు యూజ్ చేసినప్పుడు మళ్ళీ యూజ్ చేస్తావా ఇప్పుడు సి ఈక్వల్ టు ఇయర్ అయితే 1 అంటే రావాలి కింద పైన రావాలి అదే పైన కింద సి పెట్టి కింద సి కోడ్ ఆ సి పెట్టినప్పుడు ఎక్సెప్షన్ 1 స్టోర్ అయింది, ఆ 1 కాస్త 0 అవుతుంది ఎందుకు? ప్లస్ ప్లస్ అవ్వలేము దీంట్లో. ప్లస్ ప్లస్ అయితే మళ్ళీ వచ్చింది ఫస్ట్ ఇనిషియల్గా ఎక్స్ తీసుకుంది, ఇనిషియల్గా 1 తీసుకుంటుంది, ఇందాక కూడా 1 తీసుకుంది ఇనిషియల్గా, ఆ 1 0 అయింది. ఇప్పుడు ఆ 1 ప్రింట్ అవుతుంది. ఏ ప్లస్ ప్లస్ వర్క్ అవ్వదా ఏంటి దీంట్లో? ఏ ప్లస్ ప్లస్ వర్క్ అవ్వాలి. రైట్ సైడ్ వస్తుంది యూజ్ చేస్తాను. ఈ కేసు ఏంది రావట్లేదు చూడండి. 1 + 1 2 రావాలి, రావట్లేదండి. a+1 పెట్టా, a+1 పెట్టినా రావట్లా. a = a+1. ఇనిషియల్గా ఎక్కి 1 అసైన్ అవుతుంది, 1 అసైన్ అయ్యి 0కి వచ్చేస్తుంది. రెండు ఒకటే స్టేట్ లో అప్పటికి వాల్యూ ఉంటుంది 2 3 పెట్టక్కడ డిలే, 2 3 పెట్టు డిలే. ఏందప్పుడే నువ్వు చేస్తున్నావు? 0 వస్తుంది. అప్పటికి వాల్యూ మనం వీక్ అసైన్ చేయాలి. అది నిజంగా 0 ఉంటుంది.